పైన గొడుగుగా ఉన్నది ఆయన పెరిగిపోతుంటే కిందకు వచ్చేసి పాదపీఠం అయిపోయింది గుండ్రంగా. అంటే ఎంత పెరిగిపోయాడో చెప్పడానికి రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి బుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఆ వటువు త్రివిక్రమ స్వరూపంతో పెరిగిపోతుంటే ఆ సూర్యబింబం అంతవరకు అలా కిందకు వచ్చేసి ఆయన పాదపీఠం అయిపోయింది. అంత పెరిగిపోయాడు. త్రివిక్రమ స్వరూపంగా పెరిగిపోతే ఆ పెద్ద గందరగోళం, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి త్రివిక్రమ స్వరూపమని పుష్పాలు వేస్తూ నమస్కారం చేస్తూ నమో నారాయణ అని అరుస్తున్నారు. ఆ అరుస్తున్న హడావిడికి చతుర్ముఖ బ్రహ్మగారు ఏమిట్రా ఈ గోళ అని సమాధిలో ఉన్నవాడు ఉలిక్కిపడి కమండలం పట్టుకుని బయటకు వచ్చి చూశాడు. వచ్చేటప్పటికి పాదం పైకి వస్తోంది స్వామిది కొలవడానికి ఆకాశాన్నంతటినీ